ధాన్యం విత్తనాలు వేస్తాయ్యా, తగిన పంట రాకపోయినా, నా అప్పులు తీరకపోయినానని ఈ రాత్రి గుండెలు బాదుకునే వాళ్ళు ఇక్కడ లేకపోలేదు. వడ్డీలు కట్టే వాళ్ళు లేకపోలేదు. దుఃఖాన్ని అనగా చేతైనటువంటి అనుభవాన్ని హృదయంలో ఉంచుకొని అనేక మందికి నిస్సహాయతగా, అనేక మందికి అపహాస్యాస్పదంగా మారిన వాళ్ళు ఈ రాత్రి ఇక్కడ లేకపోలేదు. ఈ రాత్రి రకరకాల బాధ కలిగిన హృదయాలు ఇక్కడ కూర్చొని ఉన్నాయి. ప్రతి పుస్తకాన్ని వెరచి చదివితే తెలుస్తుంది ప్రతి పేజీలో ఉన్నటువంటి కన్నీళ్ళ వద. ఈ పిల్లవాడి జీవితం కూడా ఒక కన్నీళ్ళ వదగానే మిగిలిపోయింది. ఈ పిల్లవాడి జీవితం కూడా ఒక నిరీక్షణకు ఆధారంలోని జీవితంగా మారిపోయింది. ఈ పిల్లవాడి జీవితం కూడా ఊరు వాడ ప్రజలందరికీ ఒక అసహ్యమైన జీవితంగా మారిపోయింది. వీడికి ఎవరో చెప్పారు. ఏమన్నా తెలుసా? మన పుత్తూరులో